So let's join our hands together and welcome Pastor Matt. కనుక చప్పట్లు కొడుతూ పాస్టర్ మ్యాట్ గారిని ఆహ్వానిద్దాం. మీ అందరికీ శుభోదయం. ఇది ఇప్పటికే ఒక గొప్ప రోజుగా మారిపోయింది మనకు. You are full of energy this morning and I appreciate it. ఈ ఉదయం మీరందరూ కూడా చాలా శక్తివంతంగా ఉన్నారు. అది నేను అభినందిస్తూ ఉన్నాను. India is on fire. భారతదేశము వేడిగా ఉంది ప్రభు కొరకు. And it's not just the curry. వేడిగా ఉంది, మంటగా ఉంది, కేవలం కూర మాత్రమే కాదు. Oh, we're going to dive into the scripture this morning. ఈ ఉదయము మనము లేఖనాల్లోనికి and we're going to continue our theme of rebuilding. తిరిగి కట్టడం అనే మన అంశాన్ని కొనసాగిద్దాం. Let us go back to where we started in the book of Isaiah. మనము యెషయా పుస్తకములో ఎక్కడ ఆరంభించామో అక్కడికి వెళ్దాం. Chapter 58 58వ అధ్యాయం and verse 12. 12వ వచనం. As we're turning there, let me just say thank you to Kehilat Bethlehem and for this facility and for you being here in person and for everyone watching online. మరి మీరు లేఖనాలను తిప్పుతూ ఉండగా ఈ సెమినార్ ఈ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేసినటువంటి సంఘానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. The hospitality and the kindness of the Indian people is known the world over and I have seen it firsthand here and I thank you. భారతదేశ ప్రజలు చూపించే ఆతిథ్యము ప్రేమ ప్రపంచంలో ఇంకెక్కడ కూడా నేను చూడలేదు. It is our privilege and our honor to be among you. మీ మధ్య ఉండటము మా భాగ్యము, మా ధన్యత. I was very encouraged as Pastor Joseph was talking about those who would come against us. మాకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి వారి గురించి పాస్టర్ జోసెఫ్ గారు చెప్తున్నప్పుడు నేను నిజంగా ఆలోచిస్తూ వచ్చాను. And Pastor, I was reminded that Yeshua himself had to say something to someone who was opposing him. యెషువా కూడా తనను వ్యతిరేకించిన వారితో ఒక మాట చెప్పాడు. I read now from Matthew 21. మత్తయి సువార్త 21వ అధ్యాయం verse 15. 15వ వచనం. But when the head Kohanim and Torah teachers saw the wonderful things Yeshua was doing, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను చూచి, and the children crying out in the temple, please deliver us. This is Hoshiana, Hosanna, please save us. దావీదు కుమారునికి జయము అంటే హోసానా అంటే మమ్మల్ని విడిపించు అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి, they said to him, do you hear what they are saying? కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. And Yeshua, who is a very good rabbi, యెషువా చాలా గొప్ప బోధకుడు, the best rabbi of all time, ఆయన సర్వకాలాలలోకెల్లా శ్రేష్టమైన బోధకుడు. he did something that a rabbi does when a rabbi is teaching. ఒక రబ్బీ బోధించేటప్పుడు రబ్బీ ఏం చేస్తాడో అదే చేశాడు ఆయన. It's a very old tradition for a rabbi to say the first part of a verse knowing that you will know the second part. రబ్బాయి ఏం చేస్తాడంటే ఒక వచనములో మొదటి భాగం చెప్తాడు, రెండవ భాగం మీకు తెలిసి ఉంటుంది అని ఆయన అభిప్రాయం. Yeshua said, of course, haven't you read from the mouths of children and infants you have prepared praise? అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అని మాట మీరెన్నడూ చదవలేదా? This is only half of the verse. ఇది కేవలము వచనములో సగం మాత్రమే. It comes from Psalm 8. ఇది 8వ కీర్తనలోది. Let me read you the whole verse. ఆ వచనం మొత్తం నేను చదువుతాను, వినండి. From the mouths of children and infants you have established praise in order to silence the enemy and the avenger. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. The praise of the children and infants will silence the opposition of our enemies and our avengers. బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతులు మూలముగా
శత్రువులు పగ తీర్చుకునే వారి కార్యక్రమాలు ఆపివేయబడతాయి. Do you know how I know that God is moving in a powerful way in India? దేవుడు భారతదేశంలో శక్తివంతమైన రీతిలో ఆయన సంచరిస్తున్నాడు అని నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా మీరు? Because people are opposing it. ఎందుకంటే ప్రజలు దాని గురించి మాట్లాడుతున్నారు. That's how we know that God is working. దానిని బట్టే మన పనికి వచ్చిన వ్యతిరేకతను బట్టే దేవుడు పనిచేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. Today I want to talk about obstacles to the restoration of the ancient path. మరి పురాతన మార్గములను పునరుద్ధరించడానికి ఎదురయ్యేటువంటి ఆటంకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. Isaiah 58:12, our theme verse. 58వ అధ్యాయం 12వ వచనం యెషయా పుస్తకం, ఇది మన అంశం. You will rebuild the ancient ruins, raise foundations from ages past, and be called repairer of broken walls and restorer of streets to live in. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు, విరగబడిన దానిని బాగు చేయువాడవనియు దేశములో నివసించున్నట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. Let me be clear. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పనివ్వండి. The work of God will be done. దేవుని పని జరిగి తీరుతుంది. It will be done here in India. అది ఇక్కడ భారతదేశంలో జరిగి తీరుతుంది. The question is, will you be a part of the work? ప్రశ్న ఏంటంటే ఆ పనిలో నీవు భాగం పంచుకుంటావా లేదా? Yesterday we talked about people that were watching the work but would not help. నిన్నటి రోజున మనం చూసాం, పని ఎవరైనా చేస్తా ఉంటే వచ్చి చూడటమే గాని ఆ పనిలో ఆ తోడ్పడనటువంటి వారి గురించి విన్నాం. But today we will speak of people who actively oppose the work. అయితే ఈ రోజు మనం చేస్తున్న పనిని కావాలని వ్యతిరేకించే వారి గురించి చూద్దాం. We've already told you that our example for rebuilding broken walls is Nehemiah. పడిపోయిన ప్రాకారాలను తిరిగి కట్టడంలో మనకు మాదిరి నెహెమ్యా అని మనం చెప్పుకున్నాం. He had several obstacles. అతడికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. But his obstacles were not things. His obstacles were people. ఆయనకు ఎదురైనటువంటి ఆటంకాలు ఏవో వస్తువుల రూపంలో కాదు, ఆయనకు ఎదురైన ఆటంకాలు వ్యక్తులే. And sometimes our obstacles are people. అలాగనే కొన్నిసార్లు మనల్ని వ్యతిరేకించేవారు వ్యక్తులై ఉంటారు. Let me be more specific. నేను ఇంకా స్పష్టంగా చెప్తాను మీకు. It's not just people that will sometimes oppose the gospel. కొన్నిసార్లు సువార్తను వ్యతిరేకించేది కేవలము ప్రజలే కాదు. It is a spirit within those people that has been around for generations. తరాల పాటు సమాజంలో సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆత్మ ఆ ప్రజలను పురికొల్పుతా ఉంటుంది. When it comes to Nehemiah, 3 men opposed him and his efforts, and the spirit of these 3 men exists today. నెహెమ్యా విషయానికి వస్తే నెహెమ్యాను 3 వ్యక్తులు వ్యతిరేకించారు. ఆ 3 వ్యక్తుల ఆత్మ నేటికి కూడా పనిచేస్తూ ఉంటుంది. The spirit of these 3 opponents is alive and well in India today. మరి ఆ 3 వ్యక్తుల ఆత్మ నేడు భారతదేశంలో కూడా ప్రవేశించింది. We have seen it. దాన్ని మనం చూస్తాం. It's very easy today for people to oppose you even from across the world. మరి ప్రపంచంలో ఎక్కడి నుంచో కూడా వ్యతిరేకించటం సులువైపోయింది ఈ రోజున. It's very easy for people on social media to be critical. మరి మీడియా రూపంలో వ్యతిరేకించటము అడ్డుకోవటం అనేది ఈ రోజు తేలికైపోయింది. So let us look this morning into the scripture. ఈ రోజు లేఖనాలను చూద్దాం. And let us look at the book of Nehemiah. నెహెమ్యా గ్రంథం తెరవండి. And let's specifically look at who were his obstacles and what do they represent to us. నెహెమ్యాను వ్యతిరేకించిన వారెవరు, వారు మనకెట్లా వర్తిస్తారు అనేది చూద్దాం. Let us go to the book of Nehemiah chapter 2. నెహెమ్యా 2వ అధ్యాయం తెరవండి. In Nehemiah chapter 2, starting at verse 19, 19వ వచనం, it says this:
when Sanballat, the Horoni, Tovia, the servant, the Ammoni, and Geshem, the Arab, heard about the rebuilding of the wall, they began mocking us and saying, "What is this you are doing?" 19వ వచనం. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? What is this that you are doing? మీరు చేయు పని ఏమిటి? You will sometimes be questioned by your opponent. కొన్నిసార్లు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని ఇలాగే అడుగుతారు. You will be questioned by the enemy of the gospel. సువార్త శత్రువులు ఇలాగే అడుగుతారు. What is it that you are doing? మీరు చేయుచున్న పని ఏమిటి? They were very displeased, it says in verse 10, they were very displeased that someone had come to promote the welfare of the Jewish people. 10వ వచనం మీరు చూస్తే, వారు ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగచేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి అనుంది. Make no mistake about it. దాని గురించి మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. Those that oppose this expression of faith have at their core an anti-Semitic spirit. ఈ విశ్వాస వ్యక్తీకరణను వ్యతిరేకించేటువంటి వారు యూదులకు వ్యతిరేకమైన వైఖరి కలిగిన వారు. They are displeased that we are promoting the welfare of the people of Israel. ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగుతోంది అని విన్నప్పుడు సంతోషించాల్సింది పోయి వారు బహుగా దుఃఖపడ్డారంట. In verse 20 it says, "But I answered them, the God of heaven will enable us to succeed." 20వ వచనములో దానికి జవాబు చూడండి. It doesn't matter what you say against us. The God of Israel will enable us to succeed. మీరు ఎలాగూ మమ్మల్ని వ్యతిరేకించినా కూడా ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నమును సఫలము చేయును. హల్లెలూయా. Therefore we, his servants, will set about rebuilding, but you have no share, no right, and no history to commemorate in Jerusalem. గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. This is a bold statement. ఇది చాలా ధైర్యంతో కూడిన మాట. But when people oppose the gospel, they are opposing God himself. ప్రజలు సువార్తను వ్యతిరేకిస్తున్నప్పుడు వారు దేవుణ్ణే వ్యతిరేకిస్తూ ఉన్నారు. We must believe that God has support for us. దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. So let's look at these three obstacles. ఈ మూడు ఆటంకాలను గురించి చూద్దాం. Sanballat, ఒక వ్యక్తి పేరు సన్బల్లటు, Tovia, రెండోవాడు టోబియా, and Geshem. మూడోవాడు గెషము. Obstacle 1, Sanballat. మొదటి ఆటంకము సన్బల్లటు. I truly believe that if we understand the background of each of these men, we will understand the spirit that will come against us in these last days. ఈ ముగ్గురు నేపథ్యం మనం అర్థం చేసుకుంటే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి యొక్క వైఖరిని కూడా మనము సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం. Who was Sanballat? సన్బల్లటు ఎవరు? Sanballat was the leader of the Samaritans. సన్బల్లటు సమరయుల నాయకుడు. Who were they? వారెవరు? As I grew up in a Christian home, I would hear a lot about the Samaritans. నేను క్రైస్తవ గృహంలో పెరుగుతూ ఉండినప్పుడు ఈ సమరయుల గురించి చాలా వింటూ ఉండేవాడిని. Here's what I knew about them. వారి గురించి నాకు తెలిసింది ఏమిటంటే, I knew that the Jews didn't get along with them. యూదులు వారితో వారిని ఇష్టపడలేదు. I knew that the Jewish people looked at them as kind of foreign. యూదులు వారిని అన్యజనులుగా పరిగణించేవారు. And I knew from the story of the woman at the well that Jewish people didn't normally associate in a friendly manner with Samaritans. మరి సమరయ స్త్రీతో యేషువా మాట్లాడినటువంటి ఆ ఘట్టం నుంచి యూదులు సమరయులను ఆ విధంగా చూస్తారు అని తెలుసుకున్నాను, నేను విన్నాను నా చిన్నప్పుడు.
I had even heard in certain Christian circles that Jewish people didn't like the Samaritans because they were from a different ethnic group. ఈ సమరయులు ఒక భిన్నమైనటువంటి నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి యూదులు వారిని ఇష్టపడరు అని కూడా నేను తెలుసుకున్నాను. Almost as if the Jewish people might be a little prejudiced in a racist way against the Samaritans. సో ఈ సమరయులతో యూదులు కొంత వివక్ష చూపించేవారు అని విన్నాను. Christian pastors in the United States used to use scripture that said don't intermarry as a sermon against not marrying someone of a different ethnic group. మరి అమెరికా దేశంలో కొంతమంది క్రైస్తవ సంఘ కాపరులు ఈ యూదులు సమరయులను వివాహం చేసుకోరు అనే విషయాన్ని తీసుకుని మనము వేరొక జాతి వారిని వివాహం చేసుకోకూడదు అని కూడా బోధించేవారు. This is not what that scripture is talking about. కానీ వాస్తవానికి బైబిల్ చెప్పేది అది కాదు. It's not about race. జాతి గురించి కాదు అక్కడ చెప్పబడింది. It's about religion. మతము గురించి చెప్పబడింది. I would have no problem if my son married a beautiful Indian girl. ఒకవేళ నా కుమారుడు ఒక చక్కటి భారతీయ యవనస్తురాలను పెళ్లి చేసుకుంటే నాకేం ఇబ్బంది లేదు. But he will not marry a Buddhist. కానీ అతడు ఒక బౌద్ధురాలను పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను. He will not marry a Hindu. ఒక హిందువుని పెళ్లి చేసుకుంటే నేను ఊరుకోను. He will not marry a Muslim. ఒక ముస్లింని పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకోను. It's not about race, it's about religious belief and practice. ఇప్పుడు మీకు అర్థమైందా? జాతి గురించి కాదు అది, మతము గురించి. This is why the Jewish people didn't get along with the Samaritans. ఈ కారణం చేతనే యూదులు సమరయులతో కలిసి వెళ్ళలేదు. Who were these people? వీళ్ళెవరు ఇంతకీ ఈ సమరయులు? We all know that the Assyrians attacked the northern kingdom of Israel and the 10 tribes of the north were taken into captivity. అష్షూరీయులు ఈ ఉత్తర రాజ్యం పైన దండయాత్ర చేసి ఆ ఉత్తర రాజ్యంలోని 10 గోత్రాల ఇశ్రాయేలీయుల్ని చెరలోనికి తీసుకుపోయారని మనకు తెలుసు. The Assyrians had a strategy. అష్షూరీయులకు ఒక వ్యూహం ఉండేది. We're going to exile them from their land. వారు ఎవరినైతే చెరపట్టారో వారిని వారి దేశంలోంచి పెళ్లగించేవారు. And now that these Jews are gone, their homes are empty. మరి ఆ దేశం వారు వెళ్ళిపోతే వారి గృహాలన్నీ ఖాళీగానే ఉంటాయి కదా. And we will take some other people and put them in this land and they will just take possession of the Jews' property. అష్షూరీయులు యూదులందరినీ కూడా వారి దేశంలోంచి చెరగొనిపోయి వారి గృహాల్లో వారి ప్రజలను పెట్టారు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. This is exactly what the Nazis did in the Second World War. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు కూడా ఇదే చేసింది. They exiled the Jews to the ghettos and then other people came in and stole their houses. వారు చెరపట్టినటువంటి వారినేమో ఆ దేశం నుంచి వెళ్ళగొట్టేసి వారి సొంత ప్రజలను ఆ దేశంలో పెట్టేవారు. How many of you believe that God has a way of protecting his people? దేవుడు తన ప్రజలను తన సొంత విధానాలలో కాపాడతాడు అని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? Amen. Hallelujah. Let me read to you a passage from 2 Kings that you may or may not be familiar with. రెండవ రాజుల్లోంచి ఒక వాక్య భాగాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మరి ఇది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. If you have your Bible or your mobile device, go to 2 Kings chapter 17. రెండవ రాజులు 17వ అధ్యాయం. And we're going to look at verse 24. 24వ వచనం. 24. It says there that the king of Assyria brought people from Babel, Kuta, Ava, Hamat, Spharaim, and settled them in the cities of Shomron in Samaria, where the people of Israel had been, and they took possession of Samaria and lived in its cities. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. These are the foreign people that the Assyrian king brought in to inhabit the now empty land of the northern tribes. ఈ ఉత్తర రాజ్యములోని గోత్రాల వారిని వెళ్ళగొట్టేసిన తర్వాత
ఆ దేశంలో ఉన్న యూదుల గృహాల్లోనికి అష్షూరు రాజు వేరు జనాంగాలకు చెందిన వారిని రప్పించి ఆ గృహాల్లో పెట్టాడు. Verse 25. 25వ వచనం చూడండి. When they first came to live there, they did not fear Adonai. Therefore Adonai sent lions among them, which killed some of them. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. Verse 26. So they said to the Assyrian king, the nations you carried away and settled in the cities of Shomron are not familiar with the rules for worshiping the God of the land. Therefore he has sent lions among them, and there they are killing them, because they're not familiar with the rules for worshiping the God of Israel. In response, the king gave this order: take back one of the priests you brought from there. Have him go and live there and teach them the rules for worshiping the God of the land. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి, అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. During the season of the high holy days of Rosh Hashanah and Yom Kippur, we are told to examine ourselves and see if we are following God out of fear or following God out of love. మరి యూదుల పండగల సమయంలో ఏమని చెప్తారంటే, మనము దేవుణ్ణి ఆ భయము చొప్పున వెంబడిస్తున్నామా లేక ప్రేమ చొప్పున వెంబడిస్తున్నామా పరిశీలన చేసుకోమని అడుగుతారు. We need to follow the Lord out of love. మనము మన దేవుణ్ణి ప్రేమతో వెంబడించాలి. There is one type of fear that is appropriate to have for the Almighty. మనము సర్వశక్తుడైన దేవుని పట్ల భయము కలిగి ఉండటం మంచిది. There are two types of fear that we talk about mainly in Hebrew. అయితే హెబ్రీ భాషలో రెండు రకాల భయాలు ఉన్నాయి. Pachad, which is a fear that makes you want to run away, and yirah, which is a fear that makes you want to run toward something that you are in awe of. రెండు రకాల భయాలు ఏమిటంటే, ఒక భయము Pachad. పాహా అనేటువంటిది, దాని అర్థం ఏమిటంటే ఆ భయంతో వెనక్కి వెళ్ళిపోవటం, వెనక్కి వెళ్ళిపోయేంత భయం. రెండవది ఏమిటంటే గౌరవంతో కూడిన భయం. Did any of you ever read the story called The Lion, the Witch, and the Wardrobe? మీలో ఎవరైనా లయన్, ద విచ్ అండ్ ద వార్డ్రోబ్ అనేటువంటి సిఎస్ లూయిస్ పుస్తకం చదివారా? There is a lion in the story that is a representation of Yeshua. అందులో కథలో సింహము యెషువాకు గుర్తు. And one of the children asks Mr. and Mrs. Beaver, you see all the animals talk in this fantasy world. They ask Mr. and Mrs. Beaver about the lion called Aslan, and they say, I would be nervous about meeting a lion. Is he safe? And they say, of course he isn't safe, but he's good. అందులో ఆ స్టోరీలో ఆ సింహం పేరు ఆస్లాన్. ఆస్లాన్ యెషువాకు సూచన. అందులో మరి జంతువుల కథలు ఉంటాయి అన్నమాట, జంతువులే పాత్రలు. ఆ జంతువుల్ని ఒక చిన్న పాప అడుగుతుంది ఏమిటంటే, మరి సింహం అంటున్నారు కదా, సింహాన్ని కలుసుకోవటం మనకి క్షేమమేనా అని అడుగుతుంది. అడిగితే ఆ బీవర్స్ ఏం చెప్తాయంటే, క్షేమం కాదు కానీ సింహం మంచిది అని చెప్తాయి అన్నమాట. Our God is not safe. మన దేవుడు మనం ఆటలాడదగినంత భయం, ఆటలాడదగినంత క్షేమం కాదు ఆయనతో. If you steal his people's land, he may send lions to eat you. చూడండి, ఆయన ప్రజల గృహాలను ఎప్పుడైతే ఖాళీ చేయించి ఆ గృహాల్లో వేరే వాళ్ళని పెట్టారో అప్పుడు దేవుడు అక్కడికి సింహాలను పంపించాడు. So the Samaritans chose to follow the God of Israel, but
they were false converts. ఈ సమరయులు సరి అయినటువంటి రీతిలో దేవుణ్ణి వెంబడించిన వారు కాదు. వారు దేవుణ్ణి వేరే విధానంలో వెంబడించారు. You see, they only came to the God of Israel because they were being killed by lions. They didn't love God. They wanted to have their cake and eat it too, as we say in English. సమరయులు దేవుని యొద్దకు వచ్చింది ఎందుకంటే ప్రేమతో కాదు, సింహాలు వచ్చి చంపుతాయి అనే భయంతో వారు దేవుని దగ్గరికి వచ్చారు. So they learned the ways of the Jewish people, but we know from the Bible and from history they also kept their idols. సో ఈ భయంతో వారు ఇశ్రాయేలు దేవుని మర్యాద అయితే నేర్చుకున్నారు కానీ వారు తమ విగ్రహాలను మాత్రం విడిచిపెట్టలేదని బైబిల్ చెప్తా ఉంది. So the northern tribes were exiled, and these foreign people came in at the behest of the Assyrian king, and these foreign people took the Jewish people's houses and land. సో ఈ అష్షూరీయులు ఉత్తర రాజ్యంలోని ఇశ్రాయేలీలను ఖాళీ చేయించారు. వారు ఖాళీ చేసిన గృహాల్లోనికి వేరే వేరే దేశాలకు చెందిన వారిని తీసుకొచ్చి పెట్టారు. But these Samaritans have a problem. అయితే ఈ సమరయులకు ఇబ్బంది ఏర్పడింది. Because God began bringing the exiles back to the promised land. దేవుడు చెరలో నుండి తన ప్రజలను వాగ్దాన దేశానికి తిరిగి తీసుకురావటం మొదలుపెట్టాడు. And as they came back into the land, they said, "That's my house." మరి వాళ్ళు తిరిగి వచ్చి అది నా ఇల్లు అన్నారు. So naturally, the Samaritans were upset when the Jewish people began to return to Israel. సో యూదులు ఇశ్రాయేలుకు తిరిగి రావటము సమరయులకు ఇష్టం లేకుండా పోయింది. Here is the problem with the Samaritans. సమరయుల సమస్య ఏమిటంటే ఇది ఇప్పుడు నేను చెప్తాను. It's not that they were a foreign people. It's not that they were a foreign people. వారు పరజనాంగము అనేది కాదు సమస్య. God welcomes every tribe, every tongue, every nation. దేవుడు తన యొద్దకు వచ్చేటువంటి ప్రతి జాతి వారిని ప్రతి జనాంగాన్ని ఆయన ఆహ్వానిస్తూ ఉంటాడు. It's not that they were foreign, it's that they worshipped foreign gods. వారు పరజనులని కాదు గాని వారు ఆరాధించేటువంటివి దేవుడు కానివి పరదేవతలు. అందుకని దేవుడు వారిని ఇష్టపడలేదు. The Samaritans wanted to follow the Torah, but only in their own way. సమరయులు ధర్మశాస్త్రాన్ని పాటించారు గాని వారికి ఇష్టం వచ్చిన విధానంలో పాటించారు. This became a classic example of replacement theology. ఇదే మనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వేదాంతాన్ని అనుసరించడానికి ఒక మంచి ఉదాహరణ. We know better. మాకు బాగా తెలుసు. In a moment I'm going to talk about the woman at the well, the Samaritan woman. నేను ఇంకా కొంచెం సేపట్లో సమరయ స్త్రీ గురించి మాట్లాడబోతున్నాను. She thought she knew better. ఆమె అనుకుంది తనకు బాగా తెలుసు అనుకుంది. She thought her people knew better. తన ప్రజలు బాగా తెలుసు అనుకుంది. You Jews say that we must worship God at the Temple Mount. మీరు పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు యూదులైన మీరు. But we say the proper place to worship God is here on Mount Gerizim. అయితే మేము ఈ గెరిజీము పర్వతం మీద ఆరాధిస్తాము అని చెప్పింది. When you say you know better than the Jewish people that have been given the oracles of God, you are trying to replace them. చూడండి, దేవుని దైవోక్తులు ఎవరికైతే ఇవ్వబడ్డాయో ఆ యూదుల కంటే మాకు ఎక్కువ బాగా తెలుసు అని ఎవరైనా అన్నారంటే దాని అర్థం ఏంటంటే దేవుడిచ్చిన వాటినే మార్చుతున్నారు అని అర్థం. To our opponents online, let me say this. చూడండి, ఈ ఆన్లైన్ లో చూస్తున్నటువంటి వ్యతిరేకులకు నేను చెప్పేది ఏమిటంటే, whether you like it or not, the Bible is a Jewish book. మీరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ ఒక యూదు పుస్తకం. And if you want to follow the God of the Bible, you must do it at least with a knowledge of a Jewish context. మీరు బైబిల్లో ప్రకటించబడే దేవుణ్ణి వెంబడించాలంటే యూదుల గురించిన అవగాహన, యూదు సంస్కృతిని గురించిన జ్ఞానము ఎంతో అవసరము. Yeshua was a Jew and is a Jew and is returning as the Jewish king. యెషువా ఒక యూదుడై ఉండేవాడు, ఒక యూదుడిగా ఇప్పటికీ ఉన్నాడు. ఆయన యూదుల రాజుగా తిరిగి రాబోతున్నాడు.
How would it be if I introduced you to Pastor Joseph John and I told you all about him, but I left out the fact that he was Indian? జోసెఫ్ జాన్ గారి గురించి నేను ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్పి చివరిగా ఆయన భారతీయుడని అనటం మాత్రం నాకు ఇష్టం లేదు అంటే ఎంత వింతగా ఉంటుంది. His being from India influences every aspect of his life. ఆయన భారతదేశీయుడు కాబట్టి భారతదేశం యొక్క సంస్కృతి ప్రభావము ఆయన మీద అన్ని విషయాల్లో ఉంటుంది. Here is what we are doing if we say we want to follow Yeshua but not learn about his Jewishness. మేము యెషువాను వెంబడించాలనుకుంటున్నాము కానీ ఆయన యూదు నేపథ్యాన్ని గురించి మాత్రం మాకు అవసరం లేదు అంటేనే తిరకాసు వస్తుంది. Are we supposed to be disciples of Yeshua? Are we supposed to be disciples of Yeshua? మనము యెషువాకు శిష్యులుగా ఉండొద్దా? That means learning all about him, right? దాని అర్థం ఏంటంటే మనం ఆయన గురించి అంతా తెలుసుకోవాలి. మరి Let's pretend I am a disciple of Pastor Joseph John. నేను జోసెఫ్ జాన్ గారి శిష్యుడిని అనుకోండి కాసేపు. And I say to myself, I'm going to pattern my life after Pastor Joseph John because I am his disciple. నేను జోసెఫ్ జాన్ శిష్యుడిని కాబట్టి నేను జోసెఫ్ జాన్ గారిలాగా నా జీవితాన్ని మలుచుకుంటాను అని అనుకున్నాను నేను. So I start out on my journey and I say, Pastor Joseph John has a beard, so I want to be like him, I will grow a beard. సో ఇక నా ప్రయాణం మొదలు పెట్టాను. జోసెఫ్ జాన్ గారికి గడ్డం ఉంది కాబట్టి నేను కూడా గడ్డం పెంచుకుంటాను అనుకున్నాను. Then I come to the food that he eats. తర్వాత ఆయన తినే ఆహారం దగ్గరికి వచ్చాను. And I say, I'm a disciple of Pastor Joseph John. I want to do everything the way that he does, but not the curry. నేను జోసెఫ్ జాన్ గారి శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఆయన తినేదంతా కూడా నేను కూడా తింటాను అని మొదలు పెట్టాను. కానీ ఈ కర్రీ మాత్రం వద్దు బాబోయ్ అనుకున్నాను. I want to be a disciple of Pastor Joseph John, but I don't like Telugu. నేను జోసెఫ్ జాన్ గారి శిష్యుడిగా ఉంటాను కానీ తెలుగు మాత్రం నాకు వద్దు అనుకున్నాను. So forget that part. ఆ భాగం వదిలిపెట్టేద్దాం అనుకున్నాను. I want to be like Pastor Joseph John, but I'm going to pretend he's not from India. నేను జోసెఫ్ జాన్ గారి శిష్యుడిగా ఉంటాను కానీ ఆయన భారతదేశస్థుడు అన్న సంగతి మాత్రం నేను పట్టించుకోను అనుకున్నాను. At that point, am I trying to be made in the image of my master or am I trying to make him into my image? ఇలాగూ నేను అనుకుంటే నేను ఆయన రూపంలోనికి మారుతానా లేకపోతే ఆయన్ని నా రూపంలోనికి మార్చుకోవాలనుకుంటున్నానా? Yeshua and Israel and the Jewish people are so intertwined that you cannot have one without the others. యెషువా, ఇశ్రాయేలు, యూదులు ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న విషయాలు. వీటిలో దేనిని కూడా మనము వేరు చేయలేం. Our faith is not a buffet. చూడండి, మన విశ్వాసం గురించి కాదు. We can't say I'll take a little of this and a little of that, but I don't like that, so I'll leave that alone. నాకు ఇష్టమైంది అది తీసుకుంటాను, ఇష్టం లేనిది వదిలిపెట్టేస్తాను అనటానికి లేదు. That's the problem with the Samaritans. సమరయుల సమస్య కూడా అదే. Oh, this Torah is very good. ధర్మశాస్త్రం చాలా బాగుంది. We like it. మాకు ఇది ఇష్టం. So we'll take a little bit of that. కాబట్టి అందులో కొంచెం తీసుకుంటాం. But we will keep our idols as well. కానీ మా విగ్రహాలను మాత్రం మాతోనే పెట్టుకుంటాం. Sorry. క్షమించండి. It doesn't work that way. ఇది అలా పనిచేయదండి. The Samaritans had this attitude. We want to follow the Torah, but we know better how to do it. సమరయుల వైఖరి ఇలా ఉండేది. మేము ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తాము కానీ మాకిష్టమైన విధానంలో వెంబడిస్తాం. There is a very old story that's apparently true about Thomas Edison. థామస్ ఎడిసన్ గురించి ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. Thomas Edison installed the electricity in a certain factory. థామస్ ఎడిసన్ ఒక కర్మాగారంలో లేకపోతే ఒక ఫ్యాక్టరీలో విద్యుత్తును అమర్చాడు. And something stopped working at the factory. ఆ ఫ్యాక్టరీలో ఏదో పని చేయటం మానేసింది. They needed to get it repaired immediately. They were losing money. వారు మరి ఆ ప్రొడక్షన్ ఆగిపోవటం వల్ల డబ్బులు నష్టపోతున్నారు కాబట్టి వెంటనే దాన్ని బాగు చేయాల్సి వచ్చింది.
So they sent for Thomas Edison and said, please come quickly, fix our factory. వారు ఎడిసన్ కు ఫోన్ చేశారు, త్వరగా వచ్చి ఈ సమస్య బాగు చేయమని. The problem in the factory was with the assembly line. It had completely stopped working. అక్కడ సమస్య ఏమిటంటే ఆ విద్యుత్తు ప్రసరించేటువంటి అసెంబ్లింగ్ లైన్ పూర్తిగా నిలిచిపోయింది. Thomas Edison came in, took a small part out of his bag, replaced that part, and the assembly line started working. It took him less than 5 minutes. ఎడిసన్ వచ్చి తన బ్యాగ్ లోంచి ఒక పార్ట్ ని తీసుకుని అది ఎక్కడ పోయిందో ఆ పార్ట్ లో దాన్ని ఫిక్స్ చేసినప్పుడు మళ్ళీ వెంటనే ప్రసారం మొదలైంది. The factory owner said, thank you so much. Please send me a bill for whatever I owe you for this. ఆ ఫ్యాక్టరీ యజమాని చాలా థాంక్స్ అయ్యా నీకు, దీనికి ఎంత ఖర్చు అయిందో బిల్లు పంపించు అన్నాడు. The bill then came to the factory. అప్పుడు ఆ బిల్లు ఫ్యాక్టరీకి వచ్చింది. For 5 minutes of work, 5 నిమిషాల పని కోసము the bill was $10,000. ఆ $10,000 బిల్లు వేసాడు ఎడిసన్. And the owner of the factory was furious. ఈ ఫ్యాక్టరీ యజమానికి చాలా కోపం వచ్చేసింది. How can you charge me $10,000? It took you 5 minutes. నువ్వు వచ్చి చేసింది 5 నిమిషాల పని కూడా లేదు, $10,000 బిల్లు వేస్తావా అన్నాడు. So Edison sent him another bill. This time it was itemized. ఈసారి ఎడిసన్ ఇంకొక బిల్లు పంపించాడు. ఆ బిల్లులో ఏది ఎంత ఖరీదు అనేది రాసి పంపించాడు. The items were this: parts $5. అతడు వేసిన స్పేర్ పార్ట్స్ $5. Knowing which part to fix, $9,995. ఏ పార్ట్కి ఏ పరికరం వేయాలి అనేది తెలిసినందుకు $9,995. Because guess what? It doesn't matter if the owner of the factory had the part. He can't do it without the proper knowledge from the creator of the part. చూడండి, ఆ ఫ్యాక్టరీలో ఆ పార్ట్స్ తెచ్చుకోవటం పెద్ద సమస్య కాదు, కానీ ఏ సమస్యకు ఏ పార్ట్ బిగించాలి అనేది దాన్ని తయారు చేసిన వానికే తెలుస్తుంది. How dare we say, I have the part, here's the Torah, I'm going to do it my own way, without asking the owners of the part how to do it properly. అలాగనే మరి ధర్మశాస్త్రం నా దగ్గర ఉంది, నాకు తెలుసు అని అనుకుంటూ దీన్ని తయారు చేసిన వాని సలహా తీసుకోకుండా ఆ సూచన ప్రకారం చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? It doesn't make any sense. అది అర్థం పర్థం లేని పని. I have bad news for us this morning. ఈ ఉదయం కూడా నేను మీకు ఒక దుర్వార్త తీసుకొచ్చాను. This spirit exists today. I know better. I have the part. ఈ ఆత్మ నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాననే ఆత్మ ఇవాళకి కూడా ఉంది. Let me give you another example. నేను మీకు మరొక ఉదాహరణ చెప్తాను. Let's say that it is many generations in the future. Let's say it's many generations in the future. ఆ భవిష్యత్తులో అనేక తరాలు వస్తాయి. And people no longer wear hats. ఇంకా అప్పుడు జనాలు టోపీ పెట్టుకోరు. And I am digging and excavating and discovering, and I see something wonderful. అప్పుడు నేను ఎక్కడెక్కడో మొత్తం మీద వెదికి ఒక టోపీ సంపాదించి ఇది చాలా బాగుంది అనుకున్నాను. And I don't know what it is. అదేంటో నాకు తెలియదు, ఎందుకంటే టోపీ పెట్టుకోవటం మానేశారు ఇప్పుడు. But it looks very interesting. కానీ చాలా ఆసక్తికరంగా ఉంది ఇది. It's got a hole here. దీనికి ఒక మరి ద్వారం ఉంది. I have a knee. నాకు మోకాలు ఉంది. సో మోకాలుకు పెట్టుకుందాము ఈ టోపీ అని పెట్టుకున్నాను. What do you think? మీరేమనుకుంటున్నారు? Don't you like it? మీకు నచ్చలేదా ఇది? And what if I began to teach everyone to do this? ఇంకా నాకు నచ్చింది కదా అని చెప్పి మీరందరూ కూడా టోపీని మోకాలుకు పెట్టుకోండి అని నేను చెప్పాను అనుకోండి. And then what if it became popular to wear 2 of them? ఒకవేళ ఇంకొకడు కొత్తగా 2 మోకాళ్ళకి 2 టోపీలు పెట్టుకున్నాడు అనుకోండి. And then everyone would have to ride in wheelchairs because you can't use your legs, because when you put your leg down it falls off.
మరి రెండు మోకాళ్ళకి టోపీలు పెడితే నడవలేరు, నుంచోలేరు కాబట్టి, నడిచినా నుంచున్నా పడిపోతుంది కాబట్టి ఇక వీల్ చైర్ తెచ్చుకుంటారు, ఒక్కొక్కళ్ళు తెచ్చుకుని అందులో కూర్చుని టోపీలు పెట్టుకుంటారు మోకాళ్ళకి. So now we have a whole culture of people that only ride in wheelchairs so they can put hats on their knees. సో ఇక ఆ తరములో వాళ్ళందరూ కూడా వీల్ చైర్లో కూర్చుని మోకాళ్ళకి టోపీలు పెట్టుకుని నడుస్తూ ఉంటారు. But then someone comes up to one of these people and says, "Excuse me, look over there." అయితే ఎవరైనా ఒకరు ఆ తరములోంచి లేచి, హలో అండి, క్షమించండి, కొంచెం అటు చూడండి అని అన్నాడు అనుకోండి. And standing over here is a man with a hat on his head. అక్కడ ఒక వ్యక్తి తల మీద టోపీ పెట్టుకుని నిలబడ్డాడు ఇలాగ. And the man with the hat on his knee says, "Well, that's strange." ఈ మోకాలకు టోపీ పెట్టుకున్న వ్యక్తి తల మీద టోపీ పెట్టుకున్న వ్యక్తిని చూసి, ఇదేంటి ఇంత వింతగా ఉన్నాడు ఇతను అంటాడు. He looks rather foolish. అర్థం పర్థం లేకుండా తల మీద పెట్టుకున్నాడు టోపీ. Everyone knows you wear hats on your knees. మోకాల మీద పెట్టుకోవాలి టోపీ అని అందరికీ తెలుసు కదా. And then this man over here says, "Oh, no, you're mistaken. You see, my people have never forgotten how to wear hats. We've always worn hats." అయితే ఇక్కడ తల మీద టోపీ పెట్టుకున్న వ్యక్తి అంటాడు, లేదు లేదు, మీరు పొరపాటు చేస్తా ఉన్నారు, టోపీ పెట్టుకోవాల్సిన విధానం ఇది అని చెప్తా ఉంటాడు. In fact, I don't mean to sound arrogant, but we invented the hat. This is our invention. It's ours. ఈ టోపీ పెట్టుకోవటం గురించి మా పూర్వీకులకు తెలుసు, అసలు దీన్ని కనిపెట్టిందే మా వాళ్ళు అని ఆ వ్యక్తి చెప్తా ఉంటాడు. Nah, I don't think so. How foolish is this? చూడండి, అది ఎంత ఫూలిష్గా లేకపోతే ఎంత మూర్ఖంగా ఉంటుంది ఆ విషయం. We're laughing about it. మనం ఇది చెప్పుకుంటా ఉంటే నవ్వుకుంటున్నాం. This is exactly what's going on in the Hebrew Roots movement, the Two House movement, the Sacred Name movement. Anything that has kind of a form of being messianic, but you don't realize that you're wearing your hat on your knee. అయితే ఈ మెస్సియానిక్ విశ్వాసం గురించి ప్రపంచంలో జరుగుతున్న విషయాల పట్ల స్పందన ఇలాగే ఉంది. ఏమనుకుంటున్నారంటే తెలియకుండా ఆ టోపీని మోకాలకు పెట్టుకోవాలనుకుంటున్నారు, కానీ ఆ టోపీ వాస్తవానికి తల మీద పెట్టుకోవాలని అనుకోవట్లేదు. Now we are not here to criticize you. చూడండి, ఇక్కడ మేము మిమ్మల్ని విమర్శించడానికి లేము. You don't know any better. మీకు ఎక్కువ తెలియదు అని చెప్తున్నాం. But we want to lovingly show you, take it from here and put it here. అయితే మేము ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే ఈ టోపీని మోకాల మీద కాదు, మోకాల మీద నుంచి తీసి తల మీద పెట్టుకోమని చెప్తున్నాం. Not only is it designed for your head, but now you can walk. ఈ తల మీద పెట్టుకోవటం కొరకే మాత్రమే కాదు ఈ టోపీ ఉపయోగపడేది. And there are thousands and thousands of people all over this world that the Holy Spirit is drawing them to a messianic expression of faith, but they can't walk out that faith because they have hats on their knees. లోకములో చాలా మంది విశ్వాసులను పరిశుద్ధాత్ముడు ఈ మెస్సియానిక విశ్వాసం వైపు నడిపిస్తున్నాడు, కానీ వారు నడవలేకపోతున్నారు, ఎందుకంటే వారు మోకాళ్ళ మీద టోపీలు పెట్టుకున్నారు. So don't be offended or sad when we lovingly tell you, no, we do it this way. మేము ప్రేమతో మీకు అలా కాదయ్యా ఇలా అని చెప్పినప్పుడు మీరేమి నొచ్చుకోవద్దు, మీరు విచారించవద్దు. The fact is, the people over here have been wearing hats for thousands of years, and we have just discovered them. And if we want to know how to wear them properly, we should ask them. సమస్య ఏమిటంటే ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి వేల సంవత్సరాల నుంచి ఆ టోపీ పెట్టుకుంటున్నాడు తలపైన. ఇప్పుడు మనము ఆ టోపీ పెట్టుకోవాలి అనుకుంటే ఎలా పెట్టుకోవాలి ఆ టోపీ అనేది ఆ వ్యక్తిని అడిగి తెలుసుకుని నేర్చుకోవాలి. If we are going to rebuild the walls and the roads of Israel, we must do it Israel's way. మనము ఈ ప్రాచీన శిథిలాలను బాగు చేయాలి అంటే మనము ఇశ్రాయేలు విధానములో చేయాలి. We must do how Rabbi Bernstein has taught us and ask this question, how do we do it? రబ్బీ బెర్న్స్టైన్ అనేటువంటి ఆయన ఎలాగూ దీన్ని బోధించాడో అలాగున మనము చేయాలి. ఒక ప్రశ్న మనకు మనం వేసుకోవాలి, ఏమిటంటే
ఇది ఎలా చేయాలి అని. If we find something in the Bible that we know we should try to follow, మనము బైబిల్లో ఒక వ్యక్తిని చూసి అతన్ని వెంబడించాలనుకుంటే we should probably ask, how do we do it to the people to whom this commandment was originally given? బైబిల్లో ఏదైనా ఒక విషయాన్ని మనం వెంబడించాలనుకుంటే ఆ ఆజ్ఞను మొదట పొందిన వారు దానిని ఎలా చేశారు అనేది తెలుసుకుని అలాగూ మనం చేయాలి. Let me be very clear and let me make an example as I ask another question. నేను మిమ్మల్ని మరొక ప్రశ్న అడగటానికి ముందు మరొక ఉదాహరణ చెప్తాను. Here is the question. ప్రశ్న ఏంటంటే ఇది. I think I already know the answer. దీనికి జవాబు మీకు తెలుసని అనుకుంటున్నాను. Raise your hand if you are in this room and you are Jewish by blood. Not, I did a DNA test and my great-great-grandfather's aunt's roommate was a Jew. If you come from a Jewish family, you have a Jewish mother, if you are halakhically Jewish, please raise your hand. మీరు యూదు సంతతికి చెందిన వారైతే, మా తల్లి యూదురాలు, మేము యూదు కుటుంబంలో పుట్టాము, మాది యూదు రక్తం అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే మీ చేయి పైకెత్తి చూపించండి. I saw Rabbi's hand. I see this lovely lady's hand. Hello there, my Jewish sister. Hi there. We who are not Jewish were not given the commandments of the Torah. చూడండి, యూదులు కానటువంటి వారికి ఈ ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు ఇవ్వబడలేదు. The Jewish people were given the commandments of the Torah. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు యూదులకు ఇవ్వబడ్డాయి. I laugh to myself when I see things on Facebook. మరి ఫేస్బుక్ లో చూస్తున్నప్పుడు నాకు చాలా నవ్వు వస్తూ ఉంటుంది. Yeah, right, exactly. No, if you practice Torah through the Hebrew roots, no, that's impossible. The only way to practice the Torah the right way is to learn from the people to whom the Torah was given. ధర్మశాస్త్ర ఆజ్ఞలను మనం పాటించాలి అంటే ఆ ధర్మశాస్త్రము మొదట ఎవరికి ఇవ్వబడిందో వారు చేసినట్లుగా మనం చేయటం నేర్చుకోవాలి. To my Hebrew roots brothers and sisters, let me say this. మరి హీబ్రూ మూలాలు ఉన్నటువంటి నా సోదరి సోదరులకు నేను చెప్పేది ఏమిటంటే, I find it funny when they post on Facebook, the Sabbath was not changed to Sunday. You need to not worship on Sunday. Sabbath is not changed. Not changed to Sunday. వాళ్ళు ఏమని రాస్తా ఉంటారంటే ఫేస్బుక్ లో, సబ్బాతు ఆదివారానికి మార్చబడలేదు కనుక ఆదివారం ఆరాధన చేయకూడదు అని రాస్తా ఉంటారు. Let me tell you, my Hebrew roots brothers and sisters. అయితే హెబ్రీ సహోదరి సహోదరులకు నేను చెప్పేది ఏమిటంటే, we know. మాకు తెలుసు. That's not the point. అది కాదు విషయం. You've completely missed the point. మీరు అసలు విషయాన్ని పోగొట్టుకుంటున్నారు. The people you are trying to get not to worship on Sunday were not given the Sabbath. They're Gentiles. ఆదివారం నాడు ఆరాధన చేయమని మీరు ఎవరినైతే అడుగుతున్నారో వారికి అసలు సబ్బాతు ఇవ్వబడలేదు. వారు అన్యజనులు. Most everyone in this room observes the Shabbat. మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలా మంది షబ్బాతు అనుసరిస్తాం. You do so by choice. అలా ఎందుకు చేస్తామంటే ఒక ఎంపిక మీరు చేశారు కాబట్టి అలా చేస్తున్నారు. Shabbat wasn't given to you. షబ్బాతు మీకు ఇవ్వబడింది కాదు. Do any of you know the Vishamru? Vishamru? Vishamru B'nei Israel et ha-Shabbat la'asot et ha-Shabbat ledoratam b'rit olam. Okay, Vishamru et ha-Shabbat. Yisrael. And the children of Israel shall keep the Shabbat, observing it throughout their generations as an everlasting covenant. It is a sign between the children of Israel and me forever. Gentiles aren't mentioned anywhere in there. ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినమును తరతరములకు
ఆచరించాలి అనేది వారు నాతో చేసినటువంటి నిబంధన అని ఈ పాటలో దేవుని మాట చెప్పబడింది అన్నమాట. కనుక విశ్రాంతి దినం అనేది ఇశ్రాయేలు పిల్లలకే గాని అన్యజనులకు కాదు. So why do we practice the Shabbat if it was not given to our people? మరి ఎందుకు మనం అన్యజనులమైన విశ్రాంతి దినాన్ని పాటించాలనుకుంటున్నాము? Because we are grafted into Israel and have been invited to partake as citizens of the Commonwealth of Israel. ఎందుకంటే మనము ఇశ్రాయేలుతో సహపౌరులుగా ఉండటానికి ఆ ఇశ్రాయేలు అనే ఒలివ చెట్టులో అంటుకట్టబడుతున్నాం కాబట్టి. Let me give you an example in the real world. నేను మరొక ఉదాహరణ మీకు ఇస్తాను. Canada is a commonwealth of Great Britain. కెనడా ఒకప్పుడు గ్రేట్ బ్రిటన్ క్రింద ఉండేది. But are Canadians British? అయితే కెనడా దేశస్థులు బ్రిటిష్ వారా? No. కాదు. They're part of the Commonwealth. వారు బ్రిటిష్ ఆధిపత్యం క్రింద ఉండేవారు కానీ బ్రిటిష్ వాళ్ళు అయిపోరు వాళ్ళు. They have the rights and privileges and responsibilities of someone in the Commonwealth. ఆ కామన్వెల్త్ లో ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి ఆధిక్యతలు హక్కులు ఉంటాయో అలాంటివి ఉంటాయి వాళ్ళకి. But there is a line of distinction between England and Canada. అయితే ఇంగ్లాండ్కి కెనడాకు చాలా తేడా ఉంది. As Gentiles, అన్యజనులముగా we're Canadian, మనము కెనడా వాళ్ళం, so to speak. అంటే ఉదాహరణకు చెప్తున్నాను. We're in the Commonwealth, మనము కామన్వెల్త్ లో ఉన్నాం, but we're not British. కానీ అంత మాత్రం చేత మనం బ్రిటిష్ వాళ్ళం అయిపోము. Do you understand? మీకు అర్థమైందండి? So we must ask, how do we do it? కనుక దీన్ని ఎలా చేయాలి అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. If there is a command in the Torah, ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంటే, if we are grafted into Israel, మనము ఇశ్రాయేలుతో అంటుకట్టబడిన వారమైతే, then we don't say, how do they do it? We say, how do we do it? వారు ఎట్లా చేస్తారు అని అడగం, మనం ఎట్లా చేస్తాము అని అడుగుతాం. Numbers chapter 15. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. Put tassels on the four corners of your garment. మీ వస్త్రపు అంచులకు కుచ్చులు ఉండాలి అని చెప్పబడింది. I found a tassel on the internet. మరి ఇంటర్నెట్ లో ఆ కుచ్చులు చూసి, I will put it on my belt. I'll put it on my belt. బెల్ట్ కి పెట్టుకున్నాను ఆ కుచ్చులు నేను. Some of you laugh, but that's exactly what's going on in the Hebrew Roots movement. మీలో కొంతమంది నవ్వుతున్నారు కానీ ప్రపంచంలో చాలా చోట్ల అట్లా చేస్తా ఉన్నారు ఈ హెబ్రీ ఉద్యమంలో. Here's how simple it is. అది ఎంత సులభం అంటే వినండి. Excuse me, Rabbi Shapiro. I read that you're supposed to put tassels on the corners of your garments. Do you put those on your belt? No? Okay. You see how easy that was? చూడండి ఇది ఎంత సులభం అంటే, ఇక్కడ నేను రబాయ్ గారిని అడిగాను, నేను ఈ కుచ్చులు పెట్టుకోవాలనుకుంటున్నానండి, ఆ కుచ్చులు బెల్ట్కు పెట్టుకోవచ్చా అని అడిగాను. అడిగితే అది బెల్ట్కు పెట్టుకునేది కాదు అని చెప్పాడు ఆయన. అంతే, తెలిసిపోయింది, సులభం. Tassels on the belt బెల్ట్కి కుచ్చులా is this. బెల్ట్ కుచ్చులు పెట్టుకోవటం ఎట్లా ఉంటుందంటే మోకాలకు టోపీ పెట్టుకోవటం లాగా ఉంటుంది. It is. అది It's exactly what it is. అంతే. When we say we know better than Israel, we are replacing Israel. మనము ఇశ్రాయేలు కంటే బాగా ఎరిగిన వారము అని ఎప్పుడైతే అంటామో అప్పుడు ఇశ్రాయేల్ని మనం పక్కన పెడుతున్నాం. Now, just like my rabbi, నా బోధకుడిలాగా my message is too long for this segment. నా వర్తమానము మరి ఈ సెషన్కి సరిపోయేది కాదు, చాలా పెద్దది. So later on today I'm going to give you part 2 of this message. కాబట్టి ఈ సందేశంలో రెండవ భాగము తర్వాత చెప్తాను, తర్వాత సెషన్లో. But let me leave you with this. అయితే ఈ విషయం చెప్పి ముగిస్తాను. Judaism is a faith of discipleship. Think of an apprentice. యూదా మతము అది శిష్యత్వానికి చెందినటువంటి విశ్వాసం. కనుక ఒక నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి మనం. Yeshua said, if you've seen me, you've seen the Father. యెషువా చెప్పాడు, మీరు నన్ను చూచినట్లయితే ఎవరిని చూశారు? తండ్రిని చూచినట్టే.
He also said, every student, when he is fully trained, will be like his rabbi. అలాగే ఇంకా ఆయన ఏమని చెప్పాడంటే సిద్ధుడైన ప్రతి శిష్యుడు తన బోధకుడిలాగా ఉంటాడు అని చెప్పాడు. What does the verse right before this say? No student is greater than his rabbi, than his teacher. అలాగనే మరొక చోట యేషువా ఏమని చెప్పాడంటే ఏ శిష్యుడు తన బోధకుడి కంటే ఎక్కువ కాడు అని చెప్పాడు. No student is greater than his rabbi. ఏ విద్యార్థి తన గురువు కంటే గొప్పవాడు కాదు. But when we do this, we are saying, I'm no better, I know better, I'm greater than my rabbi. కానీ మనము తలకు పెట్టుకోవాల్సిన టోపీని మోకాలకు పెడుతున్నప్పుడు మనం ఏం చెప్తున్నామంటే నా బోధకుడి కంటే నాకే ఎక్కువ బాగా తెలుసు అన్నట్టు చెప్తున్నాం. Hopefully, after 5 years of studying intensively under Rabbi Shapira, and after graduating from the yeshiva, and after being given a Jewish ordination known as a Moreh Torah, a Torah teacher, and after him conferring on me a Hebrew name of Matan, that means giving, hopefully I can say, if you've seen me, you've seen Rabbi Shapira. నేను రబాయ్ షఫీరా గారి కింద 5 సంవత్సరాలు విద్యాభ్యాసం చేసి మరి ఆయన చేత ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి మోరా తోరాగా అభిషేకించబడిన తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పగలనంటే మీరు నన్ను చూస్తే నా గురువు రబ్బీ షఫారా గారిని చూసినట్టే అని చెప్పగలను. This is kosher pastor. My rabbi has taught me, and now I teach you. ఈ కోషర్ పాస్టర్ అనేది నా రబ్బీ నాకు బోధించింది, అది నేను ఇప్పుడు మీకు బోధిస్తున్నాను. That's how Judaism works. Teacher, student, teacher, student, teacher, student. No one doing anything their own way, but doing it the way they were taught. సో యూదు మతము అలా పనిచేస్తుంది. ఏంటంటే ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థికి, ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థికి, ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థికి, అంతేగాని తెలియకుండా నేర్చుకోకుండా చేసేది కాదు యూదు మతం. Would you pray with me? ప్రార్థన చేద్దామా? Avinu Shava Shamayim, our Father in heaven. పరలోకమందున్న మా తండ్రి, please give us a spirit of humility. మాకు దయచేసి దీన మనస్సును దయచేయము. Help us humbly come to our Jewish brothers and sisters and say, we want to learn how to do things in a proper way. మేము బైబిల్లో చెప్పబడిన విషయాలను సరిగా చేయాలనుకుంటున్నాము, దయచేసి మాకు చెప్పండి అని మేము యూదు సహోదరుల దగ్గర నేర్చుకోవటానికి దీన మనసు దయచేయండి. Not for the purpose of salvation. రక్షణ పొందటం కోసం కాదు. Because the Torah cannot save. ఎందుకంటే ధర్మశాస్త్రము రక్షింపలేదు. It never could. అది ఎన్నటికీ రక్షింపజాలదు. We rely on our mercy and grace we receive from you, our Heavenly Father. మా పరలోకపు తండ్రివైన నీ కరుణా కటాక్షముల మీదనే మేము ఆధారపడి ఉన్నాం. As it says in the New Testament, కొత్త నిబంధనలో చెప్పబడినట్టుగా our faith is a gift not based on works so that no one can boast. ఎవడును తన క్రియలను బట్టి అతిశయపడకుండునట్లు ఈ విశ్వాసము వరముగా ఇవ్వబడింది. And Lord, even though it's a silly example, ఇది ఒక సరైన ఉదాహరణ కాకపోయినప్పటికీ help us to remove the hats from our knees and place them on our heads where they belong. మా మోకాళ్ళ మీద నుంచి టోపీలను తీసి మా తలలపైన పెట్టుకోవడానికి మాకు సహాయం చేయండి. In the name of Yeshua our Messiah we pray. యేషువా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. Thank you. మీ అందరికీ వందనాలు.